హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వర్చువల్ కరెన్సీ వరల్డ్. నిన్న మనం నెఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో డ్రా చేసుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రోజు లైవ్ మార్కెట్ లో ఎలా పనిచేసాయో చూద్దాం. అలాగే రేపటి కోసం ఈ రోజు నెఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ని డ్రా చేద్దాం. ఇక్కడ చూసుకుంటే నిఫ్టీ 50లో ఈ రోజు అరౌండ్ ఈ ప్లేస్ లో ఓపెన్ అయింది. ఈ ప్లేస్ నుంచి కంటిన్యూగా మార్కెట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళి అక్కడ నుంచి రెసిస్టెన్స్ పైన క్లోజ్ అయిన తర్వాత సెకండ్ రెసిస్టెన్స్ వరకు మార్కెట్ ట్రావెల్ చేసింది. ఎగ్జాక్ట్లీ మనం డ్రా చేసిన సెకండ్ రెసిస్టెన్స్ నుంచే మార్కెట్ ఫాల్ అయింది. మళ్ళీ ఈ ప్లేస్ లో మార్కెట్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ రెసిస్టెన్స్ టచ్ అయింది. ఆ తర్వాత మార్కెట్ కంప్లీట్లీ ప్లేస్ లో క్లమ్జీగా మార్కెట్ యాక్ట్ చేసింది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే ఓపెనింగ్ మాత్రం మనం డ్రా చేసుకున్న లెవెల్ వద్దే ఓపెన్ అయింది. మార్కెట్ ఈ లెవెల్ నుంచి కిందికి రావడం ట్రై చేసింది. బట్ ప్రైస్ మళ్ళీ వెళ్ళి ఈ లెవెల్ కి పైన క్లోజ్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఇదే లెవెల్ ని రీటెస్ట్ అయ్యి మనకు సెకండ్ రెసిస్టెన్స్ వరకు ట్రావెల్ చేసింది. ఆ తర్వాత మార్కెట్ కంప్లీట్ గా ఈ రెసిస్టెన్స్ వద్ద సైడ్ వేస్ అయింది. అంటే మనం నిఫ్టీ 50లో బ్యాంక్ నిఫ్టీలో డ్రా చేసుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రోజుకి ఒక 50% వరకు అయితే పనిచేసాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం రేపటి కోసం ఈ రోజు నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీలో మళ్ళీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ డ్రా చేసి చూద్దాం. ఈ రోజు నిఫ్టీ 50లో నేను ఫస్ట్ డ్రా చేసిన రెసిస్టెన్స్ చూసుకుంటే ఈ ప్లేస్ లో మార్కెట్ చాలా సార్లు రివర్స్ అయింది కాబట్టి ఈ ప్లేస్ లో నేను ఫస్ట్ రెసిస్టెన్స్ గా డ్రా చేశా. ఒకవేళ మార్కెట్ ఈ ప్లేస్ నుంచి పైన క్లోజ్ అయితే గానీ సెకండ్ రెసిస్టెన్స్ సేమ్ మార్కెట్ లో మొన్న డ్రా చేసుకున్న లెవెల్స్ ఉన్నాయి రెండు. ఈ రెండు సెకండ్ రెసిస్టెన్స్ థర్డ్ రెసిస్టెన్స్ గా వర్క్ అవ్వచ్చు. ఇవి ఇంకా పనిచేసే ఛాన్స్ ఉంది మార్కెట్ లో. అండ్ నేను సపోర్ట్ చూసుకుంటే నా సపోర్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ చాలా సార్లు రివర్స్ అయింది కదా ఈ ప్లేస్ నుంచి. అండ్ మార్కెట్ ఈ పైన క్లోజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇదే ప్లేస్ లో రీటెస్ట్ అప్ సైడ్ పోయింది. అంటే ఇది రేపు ఇది సపోర్ట్ గా యాక్ట్ చేయొచ్చు. ఇది ఒక సపోర్ట్. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి ఈ ప్లేస్ లోనే మార్కెట్ చాలా సార్లు రివర్స్ అయింది. సో ఇది ఇంకొక సపోర్ట్ గా డ్రా చేసుకున్నా. అండ్ థర్డ్ సపోర్ట్ వచ్చేసి మనకి లాస్ట్ టైం డ్రా చేసుకుంది. సో నిఫ్టీ 50లో మాత్రం మనం టోటల్ గా ఈ మూడు రెసిస్టెన్స్ ఈ మూడు సపోర్ట్లు రేపు యాక్ట్ చేయొచ్చు. మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూద్దాం. రేపటి కోసం నేను డ్రా చేసిన ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో ఈ ప్లేస్ లో ఉంది. మార్కెట్ ఈ ప్లేస్ లో చాలా సార్లు రివర్స్ అయింది కాబట్టి నేను ఈ ప్లేస్ లో మళ్ళీ పైన క్లోజ్ అయిన తర్వాత కూడా వన్స్ ఇక్కడ న్యూటన్ తీసుకుంది కదా. సో రేపు ఇది రెసిస్టెన్స్ గా యాక్ట్ చేయొచ్చు. ఒకవేళ దీని పైన మాత్రం క్లోజ్ అయితే మార్కెట్ లో నెక్స్ట్ రెసిస్టెన్స్ మనం ముందు డ్రా చేసుకున్న లెవెల్ ఇది ఇంకా పనిచేయచ్చు. ఆ తర్వాత కూడా థర్డ్ రెసిస్టెన్స్ లెవెల్ ఇది కూడా పనిచేయచ్చు. ఈ రెండు మాత్రం మనం ముందు డ్రా చేసినాయి. సపోర్ట్ చూసుకుంటే మార్కెట్ లో ఫస్ట్ సపోర్ట్ మనకి ఇమీడియట్ గా ఇదే ఉంది. ఈ ప్లేస్ నుంచి మార్కెట్ వన్స్ రివర్స్ అయింది. ఆ తర్వాత దీని కింద క్లోజ్ అయిన తర్వాత కూడా ఇక్కడ మళ్ళీ రివర్స్ అయింది. సో 2 టైమ్స్ ఇక్కడ రివర్స్ అయింది. అండ్ థర్డ్ టైం ఇక్కడ మార్కెట్ దీని పైన క్లోజ్ అయిన తర్వాత కూడా ఇక్కడ సపోర్ట్ లాగా తీసుకొని మార్కెట్ అప్ సైడ్ ట్రావెల్ చేసింది. అండ్ అగైన్ వన్ మోర్ టైం ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ ట్రావెల్ చేసింది కాబట్టి మనం ఇది సపోర్ట్ లాగా తీసుకోవచ్చు. అండ్ సెకండ్ సపోర్ట్ నాకు ఈ ప్లేస్ లో మార్కెట్ ఆగింది. అండ్ ఇదే ప్లేస్ నుంచి మార్కెట్ రివర్స్ అయింది కాబట్టి మళ్ళీ పైన క్లోజ్ అయిన తర్వాత ఇదే ప్లేస్ నుంచి మార్కెట్ అప్ సైడ్ యూటర్న్ తీసుకుంది కాబట్టి ఇది సెకండ్ సపోర్ట్ గా నేను తీసుకున్నా. థర్డ్ సపోర్ట్ థర్డ్ సపోర్ట్ మార్కెట్ లో ఈ ప్లేస్ నుంచి మార్కెట్ రివర్స్ అయింది 3 టైమ్స్ కాబట్టి నేను దీన్ని థర్డ్ సపోర్ట్ గా తీసుకున్నాను. సో బ్యాంక్ నిఫ్టీలో ఈ మూడు సపోర్ట్లు ఈ మూడు రెసిస్టెన్స్ లో పనిచేయొచ్చు. రేపు మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఈ లెవెల్స్ ని కొంచెం అబ్జర్వేషన్ చేయండి.